ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుని కలిసిన సందర్భంగా ఒక సర్వేని లీక్ చేశారు. ఇప్పుడు ఆ సర్వే రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ సార్, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలిసిన తర్వాత ఆయన ఒక సర్వేని లీక్ చేశారని, ఇప్పుడు ఆ సర్వే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుందంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి సార్ ఆ సర్వే ఏంటి? నిజంగా కలిసిన సందర్భంగా ఆయనే సర్వేని లీక్ చేశారా అంటే ఏం చెప్తారు సార్? సో ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు, ప్రశాంత్ కిషోర్ ఇద్దరు భేటీ కావడమే ఒక పెద్ద సంచలనం. దాదాపు 3.5 గంటల పైగా వాళ్ళిద్దరు ముఖాముఖి మాట్లాడుకున్నారు. ఈ ముఖాముఖి మాట్లాడుకున్న సందర్భంగా ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు చర్చకు వచ్చి ఉంటాయి. ఒకటి. రెండేంటంటే ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ సంబంధించినటువంటి సహచరుడు రాజకీయ వ్యూహకర్తగా తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఐపాక్ టీమే ఉంది రాజకీయ సలహాలు ఇవ్వడానికి. అది ఋషిరాజ్ సింగ్, ఋషిరాజ్ సింగ్ ఆధ్వర్యంలో వాళ్ళు సర్వేలు చేయించుకున్నారు, ఐపాక్ సర్వేలు. అంటే అటు ఋషిరాజ్ సింగ్ కానీ ఇటు రాబిన్ శర్మ కానీ ఇద్దరు కూడా ప్రశాంత్ కిషోర్ యొక్క సహచరులు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ ఇటు తెలుగుదేశం పార్టీలో కానీ వీళ్ళు చేస్తున్నటువంటి సర్వేలు కరెక్ట్ అయినా కాదా అనేటువంటి ఒక సందేహం అయితే కలుగుతుంది. అందుకే ఇప్పుడు గతంలో మనం అనుకున్నాం, బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి ఆయన ఏమంటున్నారంటే ఐపాక్ అని పేరు చెప్పి సర్వేలు చేస్తున్నారు, వాళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తే కనుక అనుకూలమైనటువంటి సర్వేలు ఇస్తున్నారు అని చెప్పి ఆయన కామెంట్ కూడా చేయడం జరిగింది. ఆ సర్వేలను చూసుకొని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే నిండా మునిగిపోతారని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మాజీ మంత్రులు కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొంతమంది అంటూ ఉన్నారు. అదే సమస్య తెలుగుదేశం పార్టీలో కూడా ఉంది అనేది అనుమానం తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా సర్వేలు చేయించారు. ఐపాక్ సంబంధించినటువంటి ప్రశాంత్ కిషోర్ పూర్వ అనుచరుడే రాబిన్ శర్మ ఆధ్వర్యంలోనే చేస్తున్నారు. కానీ ఆ సర్వేల్ని యాజ్ టీజ్ గా నమ్మేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత లేరు. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా సర్వేలు చేపిస్తారు, కానీ ఒక సర్వేని ఎప్పుడు నమ్మరు. 2-3 సర్వేలు చేయిస్తారు. రకరకాల సర్వేలు చేయించుకున్న తర్వాత దాన్ని క్రోడీకరించిన తర్వాత ఒక ఒపీనియన్ కి వస్తూ ఉంటారు ఆయన. అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు. అది ఆయన రాజకీయపరమైనటువంటి చతురత. సో ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్వేలు లేదంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి అభిప్రాయాలు వీటన్నిటికీ అసలు నిజమా కాదా అనేది సందిగ్ధం ఉండేది. చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ భేటీ తర్వాత ఒక క్లారిటీ వచ్చింది చంద్రబాబు నాయుడుకి. సో ప్రశాంత్ కిషోర్ ఒక అనలైజ్ చేసి ఒక క్లియర్ కట్ పిక్చర్ని ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. భేటీకి కారణం కూడా అదే అయి ఉండొచ్చు. మేబీ అదొక కారణం అయి ఉండొచ్చు. అనేక కారణాల్లో అది కూడా ప్రధానమైనటువంటి కారణం అయి ఉండొచ్చు. సో ప్రశాంత్ కిషోరే స్వయంగా ఆయనకి కొన్ని లీక్లు ఇచ్చారు. ఆ లీకుల ప్రకారం రిజల్ట్ ఏంటి అనేది మనం బ్రేకింగ్ రూపంలో చూడొచ్చు. సో జగన్ డ్రాప్ భారీగా పడిపోయిందని చెప్పి ఆయన చెప్తున్నారు. సో మిగతాది జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి మొదలైందని, ఆంధ్రప్రదేశ్లో ప్రశాంత్ కిషోర్ సంచలన సర్వే ఇప్పుడు వైసీపీకి ఎదురుగాలి వేస్తుంది అంటూ కూడా ఆయన ఒక సర్వేకి ఇవ్వడం జరిగింది. ఆ సర్వే రిపోర్ట్స్ అసలు ఒకసారి చూద్దాం. టీడీపీ జనసేన కూటమికి 144 సీట్లు రాబోతున్నాయంటూ కూడా ఆయన సర్వే స్పష్టంగా తెలియజేసింది. అలాగే అధికార వైసీపీకి 34 స్థానాలకే పరిమితం అయ్యే అవకాశం ఉంది అంటూ కూడా ఆయన ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. టీడీపీకి 53% ఓట్ బ్యాంక్ పడే అవకాశం ఉందని, అలాగే జనసేనకు 8 నుంచి 12% ఓట్ బ్యాంక్ పడే అవకాశం ఉందంటూ కూడా ఆయన స్పష్టంగా ఇచ్చాడు. అలాగే వైసీపీకి 35% ఓట్ బ్యాంక్ మాత్రమే ఈసారి పడే అవకాశం ఉందంటూ కూడా ఆయన స్పష్టమైనటువంటి రిపోర్ట్ ఇచ్చి ప్రయత్నం చేశారు. సో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అభిప్రాయాన్ని వ్యక్తం చేసి చంద్రబాబు నాయుడుకి వివరించారు. సో ఇది యాజ్ ఆఫ్ నౌ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే చంద్రబాబు నాయుడు అలాగే ప్రశాంత్ కిషోర్ భేటీ కాగానే వేరే రకంగా పూర్తి రివర్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రచారంలోకి తీసుకెళ్ళింది. సో చంద్రబాబు నాయుడుకి ఓటమి భయం పట్టుకుంది, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఓటమి భయం పట్టుకుని ప్రశాంత్ కిషోర్ని పిలిపించుకున్నారు. ఇవన్నీ వాళ్ళు ట్రోల్ చేసినటువంటి పరిస్థితి. యాక్చువల్ గా ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే ఆ రిపోర్ట్ ప్రకారం 36% ఓట్ బ్యాంక్ మాత్రమే పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈసారి రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేనకు భారీగా సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. 144 ఎమ్మెల్యేలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. జనసేన 8 నుంచి 12% ఓట్ బ్యాంకు వస్తుంది జనసేనకి. అదే తెలుగుదేశం పార్టీకి 53% ఓట్ బ్యాంక్ ఉంది అని చెప్పి ఆయన క్యాల్కులేట్ చేస్తున్నారు. అంటే 53 ప్లస్ జనసేనకి 8 నుంచి 12% అంటే పెరిగింది. గతం కంటే జనసేనకు కూడా పెరిగింది కాబట్టి డ్యామ్ షూర్గా ఆంధ్రప్రదేశ్లో
ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక కంక్లూజన్కి వచ్చి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు తెలుస్తుంది ఆ 3.5 గంట సమయంలో. సో దానికి లాజికల్గా అంటే ఊరికే చెప్పడం కాదు కదా, ఎలా సాధ్యం 144 స్థానాలు రావడం ఎలా సాధ్యం, అలాగే తెలుగుదేశం పార్టీకి 53% ఓట్ బ్యాంక్ రావడం అనేది ఎలా సాధ్యం, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 36% మాత్రమే ఎలా పరిమితం అవుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో 50% ఓట్ బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఆల్ ఆఫ్ సడన్ గా దాదాపు 14% ఎలా తగ్గిపోతుంది అని అంటే ఒకటే ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తున్నారంటే గత 4.5 ఏళ్ల నుంచి కేవలం ఆ బటన్ నొక్కేటువంటి కార్యక్రమానికి మాత్రమే పరిమితం అయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. మధ్యలో వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంప కోల్చబోతుంది అనేది ఒక ఫీడ్బ్యాక్ చంద్రబాబు నాయుడుకి ఇచ్చినట్టు తెలుస్తుంది. దాంతోపాటు ఓట్ బ్యాంక్ కూడా బీసీ ఓట్ బ్యాంకు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వైపు మళ్ళింది. ఈసారి మొత్తం ఓట్ బ్యాంక్ ఒరిజినల్ ఓట్ బ్యాంక్ తెలుగుదేశం పార్టీ వైపు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఎస్సీలో ఉండేటువంటి మాదిగలు సాలిడ్గా వేసేటువంటి అవకాశం ఉంది. రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి సంబంధించిన సామాజిక వర్గం కూడా ఆయన రెడ్డి సామాజిక వర్గం కింద భావించట్లేదు ఇప్పుడు ప్రజెంట్ కొంత భాగం. కాబట్టి రెడ్డి సామాజిక వర్గం కూడా తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళేటువంటి అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే నెల్లూరు జిల్లాలో ఆల్రెడీ మార్పులు జరిగాయని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఒకే ఒక కాన్సెప్ట్ తోటి ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇంతకు ముందులాగా 2019 లాగా సామాజిక ఈక్వేషను అది వర్కౌట్ కాదు. ఈసారి కేవలం రాష్ట్ర ప్రయోజనాలు జగన్మోహన్ రెడ్డి ఇదే కాన్సెప్ట్ తోటి ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రయోజనాల్ని నరేంద్ర మోడీ దగ్గర తాకట్టు పెట్టాడు అనేది బలంగా నమ్ముతున్నారు ఏపీ సమాజం, ఏపీ ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఆ యాంగిల్లో ఎన్నికలు జరగబోతున్నాయి 2024లో. కాబట్టి 53% తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. 144 మంది ఎమ్మెల్యేలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. కూటమి అధికారంలోకి పక్కా వస్తారు అనేటువంటిది ఆయన చెప్తున్నారు. సో ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు కన్సాలిడేట్ అయింది. దానికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటే అనేది పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది, బలంగా వెళ్ళిపోయింది. దాన్ని ఎవరు మార్చలేరు. ఇంకా క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఉంటే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా ఈసారి సాలిడ్ గా జగన్మోహన్ రెడ్డికి పడేటువంటి అవకాశం లేదు. కాబట్టి 53% క్రిస్టియన్ కూటమిలో బ్రదర్ అనిల్ కుమార్ సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో బ్రదర్ అనిల్ కుమార్ కూడా ఆ క్రిస్టియన్ కూటమిలతో చాలా స్పష్టంగా ఒక చర్చ అయితే నడిచిందని, ఆ చర్చలో భాగంగా క్రిస్టియన్ మైనారిటీలు మాకు అసలు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు మర్రో అని వాళ్ళు అనిల్ కుమార్కి చెప్తే, అసలు 4.5 సంవత్సరం నుంచి నాకు ఇచ్చిందే లేదు, సొంత కుటుంబ సభ్యుడిని నాకు అపాయింట్మెంట్ ఇచ్చిందే లేదు, ఇంకా మీకెక్కడ ఇస్తారంటూ కూడా ఒక చర్చ నడిచినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ నేపథ్యంలో నిజంగా సార్ క్రిస్టియన్ మైనారిటీలు కూడా జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? సో ఇవన్నీ అంశాల్లో ప్రశాంత్ కిషోర్ కూలంకషంగా చర్చించిన తర్వాత సైంటిఫిక్గా 53% తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ వస్తుంది, 144 స్థానాల్లో కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి కారణం ఏంటంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసును కూడా ఆయన తీశాడు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి మర్డర్ కేసుతో పాటు ఈ క్రిస్టియన్స్కి దూరం కావడం, అలాగే బీజేపీకి జగన్మోహన్ రెడ్డి దగ్గరైన వల్ల ముస్లిమ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం కావడం, ఇవన్నీ అంశాలను బేరీ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా రాజకీయంగా ప్రచారం చేసుకోవడానికి లేదా విశ్లేషణ చేసుకోవడానికి పనికొస్తాయి తప్పితే 2024 ఒకే ఒక కాన్సెప్ట్ తోటి ఎన్నికలు నడుస్తుంది, రాష్ట్ర ప్రయోజనాలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది ఎవరంటే కూటమి కాపాడుతుందని చెప్పి స్థిరమైనటువంటి అభిప్రాయానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చారని చెప్పి ప్రశాంత్ కిషోర్ నమ్ముతూ ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు దగ్గర వ్యక్తపరిచినట్టు తెలుస్తుంది. అందుకే ఈ రిజల్ట్ కన్ఫామ్గా రాబోయేటువంటి రోజుల్లో అక్షర సత్యం అని చెప్పి ప్రశాంత్ కిషోర్ చెప్తూ చంద్రబాబు నాయుడుకి వివరించారని చెప్పి ఇప్పుడు సంచలనంగా వినిపిస్తుంది. అదే లీక్ అయింది కూడా. ఓకే సార్, ప్రశాంత్ కిషోరే చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని సంప్రదించారా, లేదంటే చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ని సంప్రదించారా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఈ ప్రశ్న అడుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు చెప్పినట్లుగా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. ప్రశాంత్ కిషోర్ని చంద్రబాబే సంప్రదించారు, చంద్రబాబు టీం సంప్రదించే ఆయనకి ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్తగా అపాయింట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఈ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆల్మోస్ట్ 1 year బ్యాక్ చెప్పారు చాలా క్లియర్గా, నేను ఇంకా సర్వేలు చేయను అని చెప్పి, సర్వేలో దూరంగా ఉంటానని చెప్పి ఆయన రాజకీయ పార్టీ పెట్టుకొని బీహార్లో ఆయన ప్రయత్నం ఏదో ఆయన చేసేసి ఇప్పుడు ఆయన టార్గెట్ ఏంటంటే నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా ఒక బలమైనటువంటి కూటమిని ఏర్పాటు చేయడానికి దేశవ్యాప్తంగా ఆయన ఎవరు పిలవకుండానే అందరి దగ్గరికి వెళ్తున్నారు. ఎన్సీపీ నేత దగ్గరికి వెళ్ళారు, శరద్ పవార్ దగ్గరికి,
మమతా బెనర్జీ దగ్గరికి ఆల్రెడీ వెళ్తారు, అఖిలేష్ యాదవ్ టచ్లో ఉన్నారు, కేజ్రీవాల్తో టచ్లో ఉన్నారు, అలాగే కేసీఆర్తో టచ్లో ఉన్నారు. కాబట్టి అందరినీ కలుస్తున్నారు. కట్టసి మీటింగ్ మాత్రమే అనుకోవాలి దీన్ని. నాకున్న ఇన్ఫర్మేషన్ మరి ఈ సర్వే కలిసినటువంటి సందర్భంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడని చెప్తుంది. ఎందుకంటే రాబిన్ శర్మ ఆల్రెడీ ఇతను పాత సహచరుడు కాబట్టి ఆ రిపోర్టు అంటే ఈయన పోయినప్పుడు వాళ్ళు కూడా ఆ టీం కూడా దగ్గర ఉంది. దగ్గర ఉన్నప్పుడు దాని గురించి చర్చించినప్పుడు మాత్రమే ఈయన ఈ ప్రొజెక్షన్ ఇచ్చాడని చెప్పి తెలుస్తుంది. సో కట్టసి మీటింగ్ ప్రశాంత్ కిషోరే చంద్రబాబు నాయుడు కలిశారు అనేది మనకున్నటువంటి సమాచారం. దానికి బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్ ఏర్పాటు చేశాడు. ఈ రకరకాల కోణాల నుంచి వినిపిస్తుంది. సో ఎవరి ఇన్ఫర్మేషన్ ఏదైనప్పటికీ కూడా ప్రశాంత్ కిషోరే కట్టసిగా మీటింగ్ జరిగి ఉంటారు. ఎందుకంటే కేసీఆర్ కలిసారు, మనకు తెలుసు. కేసీఆర్ ఏం పిలిపించలేదు కదా, కేసీఆర్ని కలిసి దేశ స్థాయిలో మన ప్రత్యామ్నాయ కూటమి కావాలని వర్షం తీసుకొచ్చిందే ప్రశాంత్ కిషోర్. సో కాబట్టి బహుశా ఆయనే ఇనిషియేటివ్ తీసుకుని కలిసి ఉంటారని చెప్పి మనం భావించాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.